తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి విశేష స్పందన లభించింది. ఈ పథకం కింద గృహాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగా 77.18 లక్షలకు చేరుకుంది. అయితే ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులైన వారి జాబితాను ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అధికారులు నిర్వహించిన సమగ్ర పరిశీలనలో 36.03 లక్షల మంది దరఖాస్తుదారులు అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 41.15 లక్షల మంది దరఖాస్తుదారులు అనర్హులుగా తేల్చబడ్డారు. వీరంతా దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారేనని అధికారులు నిర్ధారించారు. అర్హులు అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ L1, L2 మరియు L3 అనే 3 ప్రత్యేక జాబితాలుగా వర్గీకరించి సిద్ధం చేసింది. ఈ జాబితాల ఆధారంగానే రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో గృహాల మంజూరు ప్రక్రియ జరగనుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి గరిష్టంగా 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఏటా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసే అవకాశం ఉంది. ఇళ్ల దరఖాస్తుల సమగ్ర సమాచారాన్ని ఇందిరమ్మ అనే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్లో నమోదు చేశారు. ఈ యాప్లో పొందుపరిచిన నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం అన్ని కోణాల్లో క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేతో పాటు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను L1, L2 మరియు L3 జాబితాలుగా విభజించారు. ఈ విభజన దరఖాస్తుదారుల యొక్క ఆర్థిక స్థితి, సొంత స్థలం కలిగి ఉండడం, ప్రస్తుతం నివసిస్తున్న గృహం యొక్క స్థితి వంటి అనేక అంశాల ఆధారంగా జరిగింది. ప్రారంభంలో రూపొందించిన జాబితాల ప్రకారం L1 జాబితాలో 23.05 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. ఈ జాబితాలో ప్రధానంగా సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని నిరుపేదలను చేర్చారు. అలాగే సొంత స్థలంలో పూరిళ్లు, మట్టి మిద్దెలు లేదా రేకుల ఇళ్లు కలిగి ఉన్న వారిని కూడా ఈ జాబితాలో పరిగణించారు. L2 జాబితాలో స్థలం, ఇల్లు రెండూ లేని నిరుపేదలను చేర్చారు. ఈ జాబితాలో 21.44 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. ఇక L3 జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇళ్లు లేదా కార్లు కలిగి ఉన్నవారు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు. ఈ జాబితాలో మొదట 32.69 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాథమిక జాబితాలపై పలు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మరోసారి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టింది. తాజా పరిశీలనల అనంతరం L1 జాబితాలో 18.67 లక్షల మంది మరియు L2 జాబితాలో 17.36 లక్షల మంది అర్హులుగా తేలారు. ఈ గణాంకాలు ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో తెలియజేస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.